హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంకి వెళ్తున్నా. ఈ సింహాచలంకి ఎలా వెళ్ళాలి అంటే, ముందుగా మనం సిటీ కాంప్లెక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆ బస్ స్టాండ్లో సింహాచలం కొండపైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. 35 రూపీస్ ఛార్జ్ ఉంటుంది, అంతే. సింహాచల పుణ్యక్షేత్రాన్ని విశాఖ ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలువబడే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. సింహగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒకటి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో స్వామి విగ్రహం మొత్తం చందనంతో కప్పి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు. ఈ కొండపై నుండి చూస్తే ఈ ప్రదేశం అయితే చాలా అందంగా కనబడుతుంది. మేమైతే అక్కడ కొండపైన దిగినాం. మేము ఈ కొండపైకి వెళ్ళేసరికి 10:30, 11 అట్లా అయింది. 11:30కి ఇక్కడ అన్నదానం జరుగుతుందంట. 6000 మెంబర్స్కి అన్నదానం జరుగుతుందంట. అందుకని మా దర్శనం ఫాస్ట్గా కావాలని మేము ఫాస్ట్గా వెళ్తున్నాం. అట్లనే అక్కడ చాలామంది ఉన్నారు, కానీ 11:30 లోపు మా దర్శనం అయిపోయింది. ఎంట్రీలో ఈ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ పైన నుండి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే. వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోనికి వాటర్ ఉంటాయి. ఆ వాటర్తో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయలు అయితే టెంపుల్ లోపల అల్లలేదు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళాలి. లోపల మొబైల్స్ అల్లలేదు, అందుకని వీడియో ఏం తీయనికి కుదరలే. బయటనే వీడియోస్ తీసుకోనికి ఉంది, లోపల వీడియోస్ తీసుకోనికి లేదు. లోపలైతే ఒక్కొక్క కొటేషన్ చాలా బాగుంది. గోడలపైన కొటేషన్స్ రాసిర్రు. మాకు దర్శనం జరగడానికి 2 hours పట్టింది. మేము వీకెండ్స్లో వెళ్ళలేదు. సాటర్డే సండే వెళ్తే చాలామంది భక్తులు ఉంటారు, రద్దీ చాలా ఉంటుంది. కాబట్టి అసలు మనకు దర్శనం జరగడానికి చాలా లేట్ అవుతుంది. అందుకని మేము వీకెండ్లో వెళ్ళకుండా నార్మల్ డేస్లో వెళ్ళాము. అట్లయినా చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు వైజాగ్ వస్తే ఈ టెంపుల్ని మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం దగ్గరికి వెళ్ళాం. లడ్డు అండ్ పులిహోర తీసుకున్నాం. లడ్డు 15 రూపీస్, పులిహోర 10 రూపీస్ అంట. తీసుకొని తిని అక్కడ నుండి బయటకు వస్తుంటే ఇక్కడ విరాట్ గాయత్రి పీఠం అని కనబడ్డది. లోపలికి వెళ్తున్నాం. అక్కడ గాయత్రి దేవి విగ్రహం ఉంది. ఆ పీఠాన్ని ప్రతిక్షించిన ఋషులు విగ్రహం కూడా ఉంది. లోపల వీడియో దీనికి లేదు. ఇక్కడైతే మమేకం శరణం ఉజ శ్రీ గీతా ప్రబోధం భక్త వినతి అని రాసింది. దీని మీనింగ్ అయితే నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, తెలుస్తుంది అప్పుడు నాకు కూడా. మేము ఇక్కడ అన్నదానం తిని మళ్ళీ ఇంటికి బయలుదేరినాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి అఫీషియల్.